కొండపల్లి బొమ్మలు కొనాలంటే కొండపల్లికి వెళ్ళక్కర్లేదు. మంగళగిరి చీరలు కావాలన్నా ఆ ఊరికి పోనక్కర్లేదు. కళాకారులు చేసిన వస్తువులు, నేసిన చీరలు మనింటికే డైరెక్ట్ గా వచ్చే మార్గం ఏర్పడింది. పెద్దగా కంప్యూటర్ నాలెడ్జ్ లేని ఈ నేతకారులు, హస్తకళా నిపుణులు ఇప్పుడు నేరుగా డిజిటల్ మార్కెటింగ్ లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ కళాకారులు తయారు చేసిన వస్తువులు ఇప్పుడు ఈ-కామర్స్ పోర్టల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల హస్తకళా నిపుణులు, చేనేత కళాకారుల చేతుల్లో అనేక కళారూపాలు తయారవుతున్నాయి. కొండపల్లి, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, ఉప్పాడ చీరలు, వెంకటగిరి చీరలు, అరకు బొమ్మలు, మంగళగిరి కాటన్ కుర్తీలు అద్భుతమైన పనితనంతో చూసిన వెంటనే ఆకట్టుకునే వస్తువులు అనేకం. ఏపీ కళాకారుల ప్రతిభకు ట్రేడ్ మార్క్ లా ఉంటాయి. ఈ కళాకారులు వంశపారంపర్యంగా ఈ వృత్తిని కొనసాగిస్తుండడం, సరైన చదువు లేకపోవటం, కంప్యూటర్ నాలెడ్జ్ అసలే లేకపోవటం వల్ల వాళ్లు తయారు చేసిన వస్తువులు, చీరలకు మార్కెటింగ్ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎక్కడైనా ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు మాత్రమే తమ వస్తువులను నేరుగా అమ్ముకునే అవకాశం వీరికి కలుగుతుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్లు అతి తక్కువ ధరకు వీళ్ల దగ్గర నుంచి కొనుగోలు చేసి భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. నేరుగా అమ్ముకోలేని ఈ కళాకారులు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ విలేజ్ అనే పేరుతో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ పోర్టల్లో ఈ వస్తువుల్ని అమ్మకానికి పెడుతోంది. సర్ప్ నోడల్ ఏజెన్సీగా సర్ప్ వ్యవహరిస్తోంది. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఇలా ఫోటో షూట్ చేసి కేటలాగింగ్ పద్ధతిలో చేయడము, ఈ వెబ్సైట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నిటినీ కూడా ఈ వేర్ హౌస్ నుంచి మనం డిస్పాచ్ చేసి ఆ ఆర్డర్ ఎవరైతే ఆర్డర్ చేశారో ఆ ప్రొడక్ట్ వాళ్ళకి అందేటట్టుగా చూడడము, తద్వారా వచ్చిన ఈ-కామర్స్ పోర్టల్ నుంచి వచ్చిన డబ్బులు తిరిగి మన ఆర్టిజన్కి నెలకి 2 సార్లు వాళ్ళ అకౌంట్లో వచ్చేటట్టుగా మనం దీన్ని తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, గోకాప్ అండ్ క్రాఫ్ట్స్విల్లా, అమెజాన్ ఈ పోర్టల్స్లో ఈ ప్రోడక్ట్ని అమ్మడం జరుగుతోంది. ఈ కళాకారుల నుండి తయారు చేసిన వస్తువులను సేకరించి విజయవాడ, విశాఖపట్నంలో గోడౌన్లలో ఉంచుతారు. ఆన్లైన్ లో వీటిని అమ్మకానికి పెడతారు. దీనికో పెద్ద టీంను ఏర్పాటు చేశారు. వీళ్లలో కొంతమంది కళాకారుల నుండి వస్తువులు సేకరిస్తారు. మరికొంతమంది వాటి ధర నిర్ణయించి లేబులింగ్ చేస్తారు. వీటిని ఫోటోషూట్ చేసి ఈ-కామర్స్ పోర్టల్లో మరో గ్రూప్ పెడుతుంది. వచ్చిన ఆర్డర్లకు ప్రొడక్ట్స్ ప్యాక్ చేసి వాటిని పంపటం, దాని ద్వారా వచ్చిన డబ్బును సంబంధిత కళాకారులకు ఇవ్వటం మరో టీం పని. ఈ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడటంతో అనేక ప్రాంతాల నుండి ఆర్డర్లు వస్తున్నాయని చెప్తున్నారు. అమెరికా, బ్రిటన్, దుబాయ్ వంటి దేశాలకు సైతం ఈ వస్తువులను పంపినట్లు చెప్పారు. మన దేశంలో సైతం అనేక రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, ఇప్పటికే ఈ-కామర్స్ పోర్టల్స్ లో 400 రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండగా మరో 120 ప్రొడక్ట్స్ ను త్వరలో అందించనున్నామన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మంగళగిరి చీర అంటే చాలా పేరు, లేదా కొండపల్లి బొమ్మలు అంటే చాలా పేరు. కానీ వాళ్ళు కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా దూరం. ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని ఈ అవకాశాన్ని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు, CEO గారు కల్పించడం జరిగింది. అది జిల్లా సమైక్యల ద్వారా కల్పించడం జరిగింది. వస్తున్న ఆదరణను చూసి హస్తకళా నిపుణులు, చేనేతకారులు హ్యాపీగా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే బాగానే లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. తమ వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయని, కంప్యూటర్ పై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మేము ఈ తయారు చేసేవాళ్ళం కానీ అది అసలు మార్కెటింగ్ ఎలాగో ఏదో మాకు అసలు తెలిసేది కాదు. మేము ఈ గ్రూపులు పెట్టిన తర్వాత మార్కెటింగ్ అనేది కొంచెం బయటికి వెళ్ళడం, ఎగ్జిబిషన్లు ఇచ్చేవాళ్ళు మాకు DRDO నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. అలా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ పెంచాలి బాగా ఇదని అంటున్నారు. మేము ఇప్పుడు డిజిటల్ మార్కెట్లో కూడా బొమ్మలు తయారు చేసి పెడుతున్నాం సార్. మాకు అలాంటి అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం మాకు. అవి ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ కొనాలన్నా కొనలేరు, మేము వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలన్నా మా వల్ల కాదు. అలాంటిది డిజిటల్ మార్కెట్ పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది కొండపల్లి బొమ్మలని. చాలా బాగా సేల్స్ ఉంది, మాకు ఆర్డర్లు వస్తున్నాయి, ఇంకా రావాలి, మాకు ఇంకా పెరగాలి. డ్వాక్రా గ్రూపులు స్థాపించిన కాడి నుంచి ఈ 10 మంది గ్రూపులు పెట్టుకొని మా ఫ్యామిలీలో కూడా గ్రూప్ తయారు చేసుకొని అట్లా మా బొమ్మల కుటుంబాలందరూ కూడా 13 గ్రూపులు తయారయ్యారు. ఈ గ్రూపులు అయిన తర్వాత మాకేంటంటే సొసైటీ పని చేయిపోయినా కూడా ఈ ఎగ్జిబిషన్లు కానీ మేము సేల్స్ చేసుకుంటా మాకు బాగా ఉంది పబ్లిసిటీ. అప్పుడు కను ఇప్పటికి చాలా మార్పు వచ్చింది.
ఒకప్పుడు మేము బయటికి పోయి అమ్ముకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటిది ఎగ్జిబిషన్లు పెట్టి ఆన్లైన్ సిస్టంలో పెట్టిన తర్వాత కూడా మాకు ఆర్డర్స్ బాగుండయి. ఈ అర్బన్ విలేజ్ కాన్సెప్ట్ కు వినియోగదారుల నుండి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ కామర్స్ కన్జ్యూమర్లుగా కనెక్ట్ అవుతున్నారు. ఎంతో మంచి వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయని వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఆన్లైన్లో ఎప్పుడు చూస్తూ ఉంటాను మంచి మంచి చీరలు కొనుక్కోవడానికి, మా పిల్లలకి కుర్తీలు కొనుక్కోవడానికి వెతుకుతూ ఉంటాము. అయితే ఈ మధ్య మన మహిళా సాధికారత సంస్థ వాళ్ళు ఆన్లైన్లో పెట్టిన చీరలు, మంగళగిరి చీరలు, మెయిన్గా మంగళగిరి గుంటూరు చీరలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అందులో వెళ్తే కనుక అన్ని ఏజ్ల వాళ్ళకి సరిపోయేలాగా ఉన్నాయి చీరలు. అయితే ఇంకా కుర్తీలు అలాంటివి అయితే అసలు ఈ కాలం పిల్లల్ని చాలా ఆకర్షించే విధంగా ఉన్నాయి. సో ఇవి చూసిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే వేరే డిజైన్స్ కానీ వేరే వేరే వెరైటీస్ కానీ వెళ్ళాలనిపించట్లేదు. వీరి వస్తువులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మడమే కాకుండా ఈ విధానంపై వీళ్లకు పూర్తి స్థాయి అవగాహన కలిగే విధంగా కంప్యూటర్ పై ట్రైనింగ్ ఇస్తున్నట్లు సెర్ప్ అధికారులు చెప్పారు.